హలో ఫ్రెండ్స్. మనం ఇండియన్ పాలిటీలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి యూపీఎస్సీ వారు రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి సిఐఎస్ఎఫ్ ఎగ్జామ్ 2026లో అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ద ప్రియాంబుల్ వాజ్ అమెండెడ్ బై ద కాన్స్టిట్యూషన్ 44th అమెండ్మెంట్ యాక్ట్ అన్నారు. ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. మనం ప్రియాంబుల్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ప్రియాంబుల్లో ఒకే ఒక అమెండ్మెంట్ జరిగింది. ఆ అమెండ్మెంట్ వచ్చి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఆ విషయం మనకు తెలిస్తే కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఒకే ఒక ఆప్షన్ మిగులుతుంది. ఆప్షన్ డి 2 ఓన్లీ. మనకి ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ద టర్మ్ రిపబ్లిక్ ఇన్ ద ప్రియాంబుల్ మీన్స్ దట్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ ఎలక్టెడ్ అండ్ ఈజ్ నాట్ ఏ హెరిడిటరీ మోనార్క్. థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే ద ఎక్స్ప్రెషన్ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ హ్యాస్ బీన్ సబ్స్టిట్యూటెడ్ బై ద సావరిన్ సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఇన్ ద సీక్వెన్షియల్ ఆర్డర్ అన్నారు. స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. మనకి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేది సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. దేంతో అంటే సావరిన్ సెక్యులర్ కాదు, ఇక్కడ సోషలిస్ట్ తర్వాత సెక్యులర్ ఉంటుంది, నెక్స్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని ఉంటుంది. అందుకే ఆ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. మనకి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రియాంబుల్ చూసుకుంటే సావరిన్ తర్వాత సోషలిస్ట్ ఉంటుంది, సోషలిస్ట్ తర్వాత సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. అందుకే థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. మనకి ఈ సబ్స్టిట్యూషన్స్ అనేవి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా జరిగాయంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా 3 వర్డ్స్ అనేవి మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియాంబుల్లో రావడం జరుగుతుంది. ఆ వర్డ్స్ ఏంటంటే సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. మనకి సేమ్ ఎగ్జామ్లో ఇంకో క్వశ్చన్ అడిగారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మేజర్ అమెండ్మెంట్ మ్యాచింగ్. ఈ క్వశ్చన్లో కూడా మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఇవ్వడం జరిగింది. మనకి ద కాన్స్టిట్యూషన్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 మనకు తెలుసు కదా. ఇన్సర్షన్ ఆఫ్ వర్డ్ సెక్యులర్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆ విషయం తెలిస్తే మనకి బీకి 4 అంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. నెక్స్ట్ మనకి ద కాన్స్టిట్యూషన్ 24th అమెండ్మెంట్ యాక్ట్ 1971 మనకి పవర్ ఆఫ్ ది పార్లమెంట్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఏకి 3 అని తెలిస్తే ఆప్షన్ ఏ ఆన్సర్. మనకి ఇక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద 24th అమెండ్మెంట్ యాక్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 వచ్చి పవర్ ఆఫ్ ది పార్లమెంట్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ద కాన్స్టిట్యూషన్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 వచ్చి ఇన్సర్షన్ ఆఫ్ ది వర్డ్ సెక్యులర్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ద కాన్స్టిట్యూషన్ 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992 పంచాయతీరాజ్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చి ద కాన్స్టిట్యూషన్ 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002 రైట్ టు ఎడ్యుకేషన్. ఈ విధంగా మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి ఒకసారి ఇన్ఫర్మేషన్ అంతా చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.